అందరికీ నమస్కారం. ఈరోజు పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వానికి అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. అట్లాగే నా భార్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా కొనసాగుతుంది. మేమిద్దరం కూడా మా క్రియాశీల సభ్యత్వానికి అలాగే పార్టీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే ఈ పార్టీలో మేము 2019 నుండి జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఆహర్నిశలు మరి సంవత్సరానికి 365 రోజులకి 300 రోజులు పార్టీల్లోనే నిత్యం కొనసాగుతూ పార్టీ సేవలు చేస్తూ కరోనా సమయంలోనూ ఇటు వరదల సమయంలోనూ ఇటు ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ కానీ ప్రతి దాంట్లో కూడా మా వంతు పాత్ర మేము పోషిస్తూ మా వంతు ఖర్చులు మేము పెట్టుకుంటూ మరి పార్టీ ఏ ఆదేశించినా కూడా ఏ కార్యక్రమం ఆదేశించినా ఆ కార్యక్రమాలను మా సొంత ఖర్చులతో చేసుకుంటూ మరి పార్టీని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ పార్టీలో జాయినింగ్లు పెడుతూ అలాగే పార్టీని నిత్యం మరి అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ మేము చేస్తున్న సేవలను గుర్తించగా ఈ పార్టీ మమ్మల్ని అవమానపరిచిన విధంగా మమ్మల్ని దూరం పెట్టడం వల్ల ఈరోజు మరి పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. నేను దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని. మరి ఈ పి గన్నవరం నియోజకవర్గంలో నేను వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్గా మరి 2014 వరకు చేసిన నన్ను ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పకుండా మరి దళితులకు పెద్దపీట వేస్తానని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి దళితులపైన వివక్ష చూపిస్తూ ఈ రోజు వరకు కూడా 2019 నుండి ఈ రోజు వరకు కూడా పి గన్నవరం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యతలను దళితులకు అప్పగింపలేని దుస్థితిలో మరి వివక్ష చూపిస్తున్నారు. ఆ వివక్షతను వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఈరోజు మేమిద్దరం కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేయడం జరిగింది. మరి ఎంతో ఆశలతో పార్టీలోకి వచ్చాం, పార్టీని నిలబెట్టాలని అనుకున్నాం. కానీ పార్టీ పెద్దలు ఇక్కడ కొంతమంది వాళ్ళ కూడా వ్యతిరేక విధానాలతో పార్టీని నడిపిస్తూ మరి పార్టీని పూర్తిగా నాశనం చేస్తున్నా కూడా మరి ఆయన పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్పడం వాళ్ళకే గౌరవ మర్యాదలు ఇవ్వడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో దళితులకు విలువ లేకుండా పోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి దళితులు కాకుండా దళితేతర నాయకులు మాత్రం పెద్దపీట వేయడం చాలా హాస్యాస్పదం. మరి ఆయనకి తెలుసో తెలీదో ఈ నియోజకవర్గం దళితులకే ఎస్సీలో ఉన్న మరి మాల మాదిగలు కానీ రెల్లి కానీ ఎవరైనా దళితులకే ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యతలు కానీ ఎమ్మెల్యే బాధ్యతలు కానీ అప్పచెప్పాలి. అలాంటిది ఇన్ఛార్జ్ బాధ్యతలు ఈ రోజు వరకు కూడా దళితేతరులకు అప్పచెప్పి మమ్మల్ని చాలా అవమానం చేసినందుకు నిరసిస్తూ అలాగే మాకు వైఎస్ఆర్సీపీలో మాకు ప్రతి దళితుడికి పెద్దపేట వేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి మరి ఆయన అడుగుజాడల్లోనే నడవాలని నిర్ణయించుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అవ్వడానికి ముందుకెళ్తున్నాం. మరి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. అలాగే ఈ నియోజకవర్గంలో మేము వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు, మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు, నియోజకవర్గంలోని పెద్ద నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆదరించి మాకు చక్కని ధైర్యాన్ని ఇచ్చి మా వెన్నంటి నడిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం సోదరభావంతో ఎప్పుడు మెలుగుతాం. పార్టీలు వేరైనా మన మనసులో ఒకటే. మీకు ఎప్పుడు నేను అండగా ఉంటాను. అలాగే నియోజకవర్గంలో నేను ఏ పొజిషన్లో ఉన్నా కూడా మీ అందరికీ ఎప్పుడు సేవకులుగానే ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు నన్ను నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి నా పూర్తి సహకారం ఉంటుందని వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.